ప్రొద్దున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువకు కారణం ఏమిటో మీకు తెలుసా? ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్‌గా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటల లోపే మేల్కొంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇటువంటి వ్యక్తుల గురించి కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్‌గా మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావటం వెనుక సైంటిఫిక్‌గా లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతుంటారో, అసలు మీకు ఉదయాన్నే 3-5 గంటల లోపే ఎందుకు మెలకువ వస్తుందో తెలుసుకుందాం. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి. ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికంటే ముందే లేవలేరు. అల్లారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో వారికి లేవటానికి సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో వారికి మెలుకువ వస్తూ ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక మనం సవివరంగా తెలుసుకుందాం. ఉదయం 3-5 గంటల మధ్యలో సమయం చాలా పవిత్రమైనది. దీన్ని బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు. ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం కాబట్టి. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతో మంది మునులు, మహర్షులు కూడా జపం, తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించటానికి బ్రహ్మ ముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడికి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికంటే ముందే లేచే వ్యక్తుల లక్షణాలను గురించి మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ శాంతంగా, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలుండవు. కపట వ్యక్తులు కూడా వీరికి నచ్చరు. ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు. సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్ళెప్పుడు కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహ్యించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఆ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది. అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతుంది. సూర్యోదయానికంటే ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలైతే సూర్యోదయానికంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆ వ్యక్తి సూర్య భగవానుడి కృపకు పాత్రులవుతారు. తెల్లవారుజామున సూర్య భగవానుని మొదటి కిరణం తగులుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే ప్రతి కోరికను కామధేనువు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వారు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది.
ఒకవేళ అనుకోకుండా సూర్యోదయం కంటే ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్నీ కూడా మీకు కొన్ని సూచనలను చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖశాంతులు రాబోతున్నాయి. దరిద్రం, దుఃఖం అన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో దివ్య శక్తులు అత్యంత హై లెవెల్‌లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు ఆ సమయంలో మీకు వినిపిస్తూ ఉంటే భగవంతుని కృపకు మీరు పాత్రులు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిలా రావాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్ళకి భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గరవ్వటానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా జరుగుతుంది. ఆ భగవంతుడు మీతోటే ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఈ సుఖ సంసారంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తున్నట్లయితే మీకు కులదైవం కూడా ఏదో సంకేతం పంపిస్తూ ఉన్నట్టు. పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం, జపం వంటివి నేరుగా పరమాత్మతో మనల్ని కలుపుతుంది. పద్మపురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అల్లారం పెట్టుకోకుండానే న్యాచురల్‌గా మీకు మెలకువ వస్తుంది అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు. ఎవరికి హాని కలిగించే పనులు చెయ్యరని పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఆ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఆ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది అని. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో శారీరక రోగాలు కూడా కలగవు. దాంతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. మీరెంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు. అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికంటే ముందే లేవలేరు. ఏ ఇంట్లో ఇల్లాలు సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెట్టదు. మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నమస్కారం.